పెద్ద కుటుంబం. ఈరోజు వాళ్ళ కుటుంబంకి వచ్చిందంటే అది ఎంత ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడేటువంటి హృదయాలు నాకు బాగా తెలుసు. అదేవిధంగా మరి ఇంతకుముందు సార్లు కూడా చెప్పారు, ఈ కాంచెలు నేను చేసే పని విద్యను చేయాలి ఇంట్లో. ఎందుకంటే నేను రోజు కూరగాయలు పోతా. మా మేడం కొంచెం కూరగాయలు పోయిద్దాం డాక్టర్ చెప్పింది. రోజు నేను పోతా అలా పెడతా. ఎందుకంటే నేను ఇప్పుడు తప్పు కావట్లేదు కన్నా మేడంకు ఎంతో చేసింది. చిన్నపిల్లలకి చదువుకున్నది నేను. అయ్యాల నువ్వు మేడంకు రేపొంచెలు పొద్దుగాల కూరగాయలు కోసి పెట్టాలి. ఓకే, మాట ఇస్తానవా? నిజమేనా? అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మేడం గుడ్ జాబ్. లాస్ట్కు మాతో కలిసి స్నేహమే అన్నదానికి అదే. ఓకే, థ్యాంక్ యూ మేడం. అన్న ఎక్కువ తక్కువ అన్న గురించి మీకు తెలుసు, ముఖ్యంగా ఐ లవ్ యూ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ అన్న. పదవి విరమణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ఈ సమావేశ అధ్యక్షులు, మా యొక్క శాస్త్ర ఉపాధ్యాయుడు సహ ఉపాధ్యాయుడు కిషన్ సార్ గారు, మరియు ఈరోజు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జిల్లా పిఆర్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, మరియు బంధుమిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు, నేను గతంలో పనిచేసిన పాఠశాలలో వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ ఈ పదవి విరమణ ఉత్సవం సందర్భంగా ఫస్ట్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను గత 40 సంవత్సరాల కింద 1984 జనవరి 6వ తారీఖున అపాయింట్ అయిన ప్రధానోపాధ్యాయులు ఎవరి దగ్గర అయితే సిగ్నేచర్ చేసినో ఆ ప్రధానోపాధ్యాయులు ఈరోజు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిళ్ళు. చాలా సంతోషం. అదేవిధంగా ఆ తర్వాత 88లో కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాకు వచ్చిన తర్వాత ముత్యాలపల్లిలో పనిచేసిన నా సహ ఉపాధ్యాయులు వారు వచ్చిళ్ళు. అక్కడి నుండి దామెర్లో పనిచేసిన మా ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను సన్మానం చేసారు. వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా దామెర్లో పనిచేసినప్పుడు ఎంఈఓగా పనిచేసినటువంటి పెద్దలు మాన్యులు సదానందచారి గారు ఈరోజు మా దగ్గరికి వచ్చి సన్మానం చేసినందుకు వారికి ఏ విధంగా చెప్పినా కూడా కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే ఆ సార్ యొక్క స్ఫూర్తి, ఆ సారు యొక్క మంచితనం, ఆ సారు ఎంఈఓ ఉన్నన్ని రోజులు కూడా ఒక్కరోజు కూడా నేను ఎంఈఓనని అనలేదు. ఏ ఉపాధ్యాయునికి ఏ పాఠశాలకు పోయినా మీ పనితనం మీరే చూసుకోవాలి, ఒకరు చెప్తే రాదు, మీ ఇష్టం మీకే వదిలేస్తున్నా అనుకుంటూ వచ్చేది. ఎంతమంది ఉపాధ్యాయులు పాఠశాలకు చక్కగా రాకపోయినా కానీ ఒక మాటతో చెప్పేసేది తప్ప ఏ రోజు కూడా ఒక ఉపాధ్యాయుని కూడా మెమో ఇస్తానో ఏదో రకంగా చేస్తాను ఏ రోజు అనలేదు. ఆ సార్ దగ్గర నేను ఎంఆర్పిగా 5 సంవత్సరాలు పనిచేసిన. 5 సంవత్సరాలు కూడా సారు ఏ పని చెప్పినా ఏ టైం చెప్పినా టైంకు సారు నేను కలిసి అప్పుడు ఆర్బీసీలు ఉండే, ఆర్బీసీ నడపాలంటే అప్పుడు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని, అకామిడేషన్ కూడా ఇబ్బంది అయిన సమయంలో కూడా ఆ సారు నేను దయాకర్ రెడ్డి కలిసి ఎంఆర్పి వృత్తిలో చాలా చక్కటి మంచి అనుభవం నేర్పిడి సారు. ఆ సారు చెప్పిన మాటల్లో మేము చాలా నేర్చుకున్నాం. ఆ తర్వాత నేను ఆత్మకూరు మండలం నుంచి హనుమకొండ మండలం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక నెల రోజులు అతని యొక్క స్నేహాన్ని వదలలేక, సార్ నాకు ఆత్మకూరు మండలం 16 సంవత్సరాలు పనిచేసిన, నేను మిమ్మల్ని విడిచిపెట్టి నేను పోలేను. అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ దగ్గర దోస్తులు, అన్న అన్న తిరిగిన వాళ్ళు. ఈరోజు నేను కొత్త మండలం పోతే అంత కొత్త వాళ్ళతో నేను ఎట్లా మెదులుతాను, నేను ఉద్యోగం చేస్తానా చేయనా అని బాధపడుకుంటా నెల రోజులు నేను జైన్ కావడానికి విముక్త చేంజ్ చేస్తే అప్పుడు ఎంఈఓ గారు, సార్ మీరు ఇక్కడ 9 సంవత్సరాలు అయింది, రేపు ట్రాన్స్ఫర్ అయితే 7:30 మంగపేట పోవాల్సి వస్తుంది, మీరు నేనున్న అంతకాలం ఏం కాదు, ట్రాన్స్ఫర్ అయినాక మీరు వెళ్తారు, కాబట్టి మీరు ఇలా గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్న ఆర్డర్ను హనుమకొండ మండలం హెచ్ఆర్ఏ ప్లేస్ వదులుకొని మీరు ఇలా ఉండడం మంచిది కాదు, నాకు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని కూడా అక్కడే ఉందామని అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదని ఆ ఎంఈఓ గారు, దయాకర్ రెడ్డి గారు, కొంతమంది దోస్తులు ఇంటికి వచ్చి రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చిన వనమాల కాన్పర్తిలో జాయిన్ చేసేవారు. వనమాల కాన్పర్తి ఇక్కడే పక్కనే ఉన్నది. అక్కడ జాయిన్ చేసిన తర్వాత
అక్కడ ఒక దేవదానం ఎంఏ ఉండే అతను నేను జాయిన్ అయ్యాక తెల్లారి వచ్చిండు. వచ్చి నేను ఎంఆర్పీ మీరు చేసేలా అటెస్ట్ చేసాం. మీరు ఎంఆర్పీ అక్కడ చేసేది కానీ ఇక్కడ మీరు ఎంఆర్పీ రావడానికి వీల్లేదు, మీరు బల్లెనే ఉండాలి అన్నాడు. అంటే నేను బల్లె కూడా కరెక్ట్గా ఉంటుంది సార్, ఏ రోజు కూడా బడికి కూడా లేట్గా పోను, నేను ఎంఆర్పీగా రాను సార్ అన్నాక నలుగురు ఐదుగురు తెలుసుకొని ఈసారి ఎంఆర్పీ కూడా బాగుంటుందని మళ్ళీ ఆ సార్ హనుమకొండ మండలం ఎంఆర్పీగా ఇచ్చాడు. ఆ సార్ దగ్గర దేవదానం దగ్గర 2 నెలలు పనిచేసిన తర్వాత జనార్దన్ రెడ్డి ఎంఈఓ తరాలపల్లి అతని దగ్గర కొద్ది రోజులు పనిచేసినప్పుడు ఆయన కూడా ఒక డిఓ విజేందర్ రెడ్డి ఎంఆర్పీ అనాధికారంగా ఉన్నాడు, ఎంఆర్పీ తను స్కూల్కు పంపాలని చాలా విధాల చాలా రకాలుగా చాలా మంది ఆ డిఓ దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా ఆ రోజు ఆ ఎంఈఓ జనార్దన్ రెడ్డి విజేందర్ రెడ్డి కనుక తీసేస్తే నేను ఎంఈఓ నాకు వద్దు ఛార్జీ, నేను ఎవరైనా ఎంఈఓని పెట్టుకోండి నేను ఉండే సార్ అని చెప్పాడు. అప్పుడున్న డిఓ గారు ఇక కంటిన్యూ కాని అన్నారు. నేను అక్కడ 2009 ఫిబ్రవరి వరకు కూడా ఎంఆర్పీగా కొనసాగిన ఆ హనుమకొండ మండలంలో వరంగల్ ఉమ్మడి మండలం అన్ని పాఠశాలలను సార్లు చెప్పిన విధంగా వర్క్ చేసి అన్ని రకాలుగా సేవలు చేసి ఆ రోజు అక్కడి నుండి ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా కుందనపల్లి పోయిన 1 ఇయర్. కుందనపల్లి జైలు అయినాక కూడా దూరం అవుతుంది, పోయి రావడం ఇబ్బంది అవుతుంది అని ఒక వారం 10 రోజులు బట్టి పోయేది వచ్చేది సంతకం పెట్టబోయేది. ఆ రోజు మా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు సురేందర్ రెడ్డి అన్న, మేము ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం వస్తే నేను ప్రమోషన్ తీసుకోకుండా ఇక్కడే ఉండిపోయినా ఈ రోజు నాకు ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం కావాలంటే నేను తిరుగుతున్నా ప్రమోషన్ ఇంకా రావట్లేదు. నేను పరకాల నుంచి అనకుండా బస్సులో వస్తా అంటే ఫోన్లో మాట్లాడిండు, ఎందుకో ఫోన్ చేసిండు, అన్న నేను ఇట్లా స్కూల్ పోయే తరగతి సంతకం పెట్టలేదన్న. అన్న నువ్వు పోయేది మంచి పద్ధతి కాదు, నువ్వు ఎన్నడున్నా మళ్ళీ సిటీకి తెచ్చుకుంటావు, నీకు అన్ని రకాలుగా ఉన్నది, నువ్వు జైలు కానీ ఆ రోజు మన సర్వోత్తమ అన్న ఉన్నావు సురేంద్ర అన్న చెప్పడం వల్ల నేను 15 రోజులు వట్టిగా పోయి వచ్చాక సంతకం పెట్టలే. ఆ 15 రోజుల తర్వాత పోయి మొత్తం సంతకాలు పెట్టి అక్కడ ఎంఈఓ గారికి చెప్పిన. ఓకే సార్ అన్నాడు. అక్కడి నుండి మా అన్నయ్య జయపాల్ రెడ్డి అన్నాడు, ఏంటంటే ఎన్ని రోజులు ఉంటారో ప్రమోషన్ తీసుకోకుండా, నేను హైదరాబాద్ అప్పటి నుండి ఎన్ని రోజులు చేసిందా, అంతకంటే దూరమా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అన్నాడు. మా అన్నయ్య గారు నన్ను గొప్పడి అప్పుడు జైన్ కమ్మటే నేను జైన్ అయినా. అప్పటి నుండి నేను అక్కడ కుందనపల్లి పనిచేసినప్పుడు ఒక లెటర్ రాసిన, అన్నయ్యకు జంగల్ నైట్లో నాకు ట్రాన్స్ఫర్ చేయాలి, దూరం అవుతుంది, నాకు పలానా ఎల్లాపూర్లో ఖాళీ ఉన్నదని అంటే ఆ లెటర్ తీసుకుపోయి అక్కడ ఉన్న అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఉత్తరం అక్కడ ఇస్తే ఆ తర్వాత ఎప్పుడో నాకు మళ్ళీ వల్బిడి ట్రాన్స్ఫర్ అయినాక వల్బిడి నుంచి 2013లో ముచ్చెర్లకు వచ్చిన. ముచ్చెర్లో 9 సంవత్సరాలు పనిచేసిన, పిఆర్టీ అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు పనిచేసిన. అక్కడ ఉన్న ఎంఈఓలు మొత్తం నేను 9 మంది ఎంఈఓల దగ్గర పనిచేసి ఏ ఒక్కరోజు కూడా ఏ సార్తో కూడా ఒక మాట పడలేదు. ఈ రోజు కూడా నేను వాళ్ళతో పనిచేసినటువంటి ఎంఈఓలు అందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చిళ్ళు. ఏ రోజు కూడా అన్న అనే తప్ప ఎంఈఓగా కానీ ఆఫీసర్గా కానీ ఏ రోజు కూడా వాళ్ళు అనలే. ఏ రోజు కూడా వాళ్ళు విజేందర్ బల్లి ఉండక చెప్పక చేయక వచ్చిన రోజు కూడా నేను ఏ ఒక్క రోజు కూడా పాఠశాలకు పోకుండా లేను. పాఠశాలకు రాకుంటే ఆ రోజు ఫోన్ చేసి చెప్పినాక నేను పాఠశాలకు లీవ్ తీసుకుంటా. ఇక్కడే మా కాంప్లెక్స్ హెచ్ఎం పర్వేజ్ సార్ ఉన్నాడు, నేను మెసేజ్ పెడతా, సార్ రేపు నేను బడికి వస్తలేనని చెప్తా. మళ్ళీ ఒకరోజు సార్ ఫోన్ చేసి స్కూల్లో ఉన్నారంటే ఉన్నా సార్, లేకుంటే మీకు ఫోన్ చేస్తా కదా నేను. ఆ విధంగా నేను ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఉన్నా కూడా 99% ప్రేయర్లు ఉండే ప్రయత్నం చేసిన, కానీ ప్రేయర్ లేకుండా ఏ రోజు పోలేదు. అదేవిధంగా నేను ఎక్కడ పనిచేసినా కూడా మా మేడం 5 గంటలకు లేచిపోయిన రామగిరి పోయినాడు కూడా ఇడ్లీలు చేసి బాక్స్లో పెట్టేది, భోజనం వండి పెట్టేది. నేను ఆ ట్రైన్లో కూర్చొని పోయి జమ్మిగుంట్లో తిని కుందనపల్లి బడికి పోయేది. ఏ రోజైతే భోజనం నాకు పొందబోలేను అనుకున్నాడు, మా మిత్రుడు దయాకర్ పక్క ఊర్లో ఉండేది, అన్న ఈ రోజు నేను టిఫిన్ తెచ్చుకున్నా, నాకు బాక్స్ పట్టుకురమ్మంటే ఆయన పట్టుకొని వచ్చేది. ఓ రోజు అక్కడే ఎంపీలనే నేను ఒక్కొక్క రోజు ఉండేది, సారు నేను కలిసి ఉండేది. ఆ 1 సంవత్సరం తిప్పలు పడ్డా. ఆ తర్వాత ఎప్పుడు కానీ దగ్గరలోనే ఉన్నా. ఈ 40 సంవత్సరాల్లో మా మేడం పాఠశాలను చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను 9 పాఠశాలలు తిరిగినా కానీ ఏ పాఠశాలను కూడా మా మేడం చూడలేదు. ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ టైమే వీడికి ఈ పాఠశాలకు రిటైర్మెంట్ రోజే వచ్చింది. ఆ వచ్చినప్పుడు స్వాగతం కలివిరిగాని వీతిగా మా హై స్కూల్ స్టాఫ్ మరియు ప్రైమరీ స్కూల్ స్టాఫ్ ఆ గేట్ దగ్గర నుంచి
ఏ రోజు ఊహించని రీతిలో ఎక్కడ చూడనటువంటి స్వాగతం పలికిళ్ళు వారికి నా ఏ రకంగా వాళ్ళ కృతజ్ఞతలు చేయాలో నాకు నోటితో రావడం లేదు. నా తల్లిదండ్రుల యొక్క 2 ఫోటోలు తెప్పించి ఇంటికాంచి ఎందుకు అని నేను అనుకున్నా. 2 పిల్లల చేతిలో పెట్టి మా తల్లిదండ్రుల ఫోటోలు ముందర నడిపించి వెనుక నన్ను నడిపించి 1963 అని ఒక రౌండ్ వేసి 1963 అని సంవత్సరం వేసి అందులో నిలబెట్టి నాకు పూలు చల్లింది. అది కనివి నేను ఎక్కడో చూడనటువంటి మా స్టాఫ్, హై స్కూల్ స్టాఫ్, ప్రైమరీ స్కూల్ స్టాఫ్లు అందరికీ నీ చేతులెత్తి దండం పెడుతున్నా. ముఖ్యంగా అక్కడి నుండి 84లో ఉద్యోగంలో చేరిన ఒక రౌండ్ వేసి 84లో ఉద్యోగం చేరిన తేదాలు వేసింది. ఆ తర్వాత 1985లో వివాహం జరిగింది, పెళ్లి జరిగింది. కాబట్టి అప్పుడు మా మేడను పక్కన నిలబెట్టి ఆ గుండంలో నిలబెట్టి పూలు తల్లి అక్కడి నుంచి 1992లో సంతానం వచ్చిందని 92 వేసి ఆ 92లో నన్ను మా మేడం నిలబెట్టి మా కుమారుడిని నిలబెట్టి పూలు తల్లి ఒక పువ్వు చేతికిచ్చింది. అది కూడా కానీ అదే 2000 సంవత్సరంలో పుత్రిక జన్మించిందని అక్కడ మా 4 నిలబెట్టి అప్పుడు గ్రూప్ ఫోటో ఆ స్టాఫ్ అందరు కలిసి, హై స్కూల్ స్టాఫ్, ప్రైమరీ స్కూల్ స్టాఫ్ అందరు కలిసి ఫోటో తీసింది. అక్కడి నుండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ దాకా 1924 దాకా వాళ్ళు చేసినటువంటి ఆ కార్యక్రమానికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ రిటైర్మెంట్ చేసుకోవడానికి ముఖ్య కారణం, నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి, ఈ స్టేజ్ మీద ఇంత మాట్లాడే అవకాశం ఇవ్వడానికి నా యొక్క అన్నయ్య, మా పెద్దన్నయ్య రాజిరెడ్డి గారు ఇప్పుడు వచ్చిళ్ళు. వారు మాకు అండ. రెండవ అన్నయ్య చదువుల తండ్రి, చదువుల తల్లి. మా అన్నయ్య ఎవరి చదువునైనా ప్రోత్సహించడానికి చాలా రకాలుగా చదివించిండు అందరినీ. ముఖ్యంగా నన్ను వ్యవసాయం చేసుకుంటుంటే చదువుకుంటుంటే, నువ్వు చదువుకుంటే వ్యవసాయం చేసుకుంటే నువ్వు బతకలేవురా అని తీసుకొచ్చి అనంకొండలో ఇల్లు పెట్టి నా అన్నయ్య ఇక్కడ నన్ను ఇంటర్మీడియట్ చదివించి నేను టీచర్ ట్రైనింగ్ చేసిన. నా అన్నయ్య ఈరోజు ఇక్కడ లేడు. నాకు చాలా తీరని లోటు ఇందులో. ఈ ప్రయాణం అంతా ఒకెత్తు, ఇక్కడి నుంచి ఒకెత్తు. అయినా కూడా అన్నయ్య లేని లోటు కూడా మా వదినమ్మ తీరుస్తుంది. అన్ని రకాలుగా అన్నయ్య పిల్లలు కూడా, అన్నయ్య కొడుకు కూడా మంచి వృద్ధిలో ఉన్నారు. అన్నయ్య కొడుకు కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. అన్నయ్య బిడ్డ యుఎస్లో సెటిల్ అయింది. అన్నయ్య లేని లోటు తప్ప. ఇంకో అన్నయ్య సాంబశివరెడ్డి అన్నయ్య గారు వాళ్ళు యుఎస్లో ఉన్నారు. ఇప్పుడు నేను, అందరూ మా కుటుంబ సభ్యులు, మా సుమతి తరపున ఉన్నటువంటి అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ నాకు ఎల్లవేళలా సహకరించారు. వాళ్లకు నేను ఎల్లవేళలా కృతజ్ఞపడి ఉంటున్నా. మా డాక్టర్ సాబ్ చెప్పినట్టు మేము ఏం సతాయించలేదని చెప్పిండ్రు. అయినా వారి సహాయశక్తుల నా వీలైనంత వరకు నేను చిన్న జీతంలో ఉన్నప్పుడు, నా ఖర్చులో జారిపోయినప్పుడు కూడా చేసినటువంటి మీ అందరికీ నీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు ఉద్యోగరీత్యా మా తోటి ఉపాధ్యాయులు అందరితోనే, ఎవరితోనైనా కటుగా మాట్లాడినా, ఏమన్నా మాట్లాడినా, అది నేను తప్పు మాట్లాడినైతే వెంటనే నేనే పోయి, సార్ నేను మాట్లాడింది కొద్దిగా తప్పు సార్, క్షమించనే గుణం నాకున్నది. ఏ రోజన్నా నేను మీతోనే దామెర్లో కానీ, మన ముచ్చెర్లో కానీ, వల్మిల్లో కానీ, ముచ్చెర్లో జరుగుతూ కొంత జరగచ్చు. ముచ్చెర్లో ప్రధానోపాధ్యాయులు రంగనాథ్ సార్తో పనిచేసిన, సుమతి మేడంతో పనిచేసిన, మా ఎంఈఓలతో పనిచేసిన అందరితో కూడా ఏ రోజు ఒక మాట పడకుండా అందరూ చక్కగా నా సర్వీస్ ఇప్పటి వరకు పూర్తి చేసుకున్నందుకు ఆ దేవునికి మరియు అందరి ఉపాధ్యాయులకు, నా బంధుమిత్రులకు, నా సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులకు మరియు కష్టపడి ఇంత ఏర్పాటు చేసినటువంటి ఉప్పుగల్ గ్రామంలో ఈరోజు నాకు సహకరించినటువంటి ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వైస్ ఉప సర్పంచ్ మరియు విద్యా కమిటీ చైర్మన్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పుడంటే అప్పుడే చూడమంటే చేసినట్టు గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు, హై స్కూల్ ఉపాధ్యాయులకు అందరికీ ఈరోజు ఈ వంటలు ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయుల బృందానికి ఈ స్వాగతం చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కష్టపడి నటువంటి పిల్లలు డ్యాన్స్ చేసిండ్రు.
నేను చిన్న పిల్లలు అంటే ఇష్టం. నేను కారు దిగ ముందే నా పిల్లలు ఉరికి వచ్చి బ్యాగ్ పట్టుకుంటారు, సార్ నిన్న రాలేదు అంటారు. పిల్లలు అంటే హెడ్ మాస్టర్ అంటే భయం, కానీ ఇక్కడ అట్లున్నది. అందరు వచ్చి నా మీద కూర్చుంటారు, సార్ నిన్న ఎటువైనా అంటారు. ఇక్కడ చిన్న పాప ఉన్నది, ఆ పాప కూడా రియాన్సీ 5వ తరగతి 5 ఏళ్ళు లేవు. అది ఏబిసిడీలు మొత్తం చెప్తుంది, తెలుగు వాళ్ళు మొత్తం చెప్తుంది. తెలుగు పుస్తకం చదవమంటే చదువుతుంది. ఇది ఉన్నది. అందరూ పిల్లలు నేను 1వ తరగతి ఏంటంటే చదువు కంటే ఎక్కువ లొల్లి నా మీదనే లొల్లి చేస్తారు. వాళ్ళు ఒక్కరోజు బడికి రాకపోతే సార్ నిన్నటి పోయిందని వాళ్ళకి వివరాలన్నీ కావాలి. అట్లా చిన్నపిల్లలు అట్లా వాళ్ళతో చాలా మంచిగా ఉండేది. సార్ మీరే రాండి సార్ నా క్లాస్కు, గోపాల్ రెడ్డి సార్ అత్త కొడతాడు సార్, మధుకర్ సార్ అత్త కొడతాడు సార్, మీరే రాండి సార్ నన్ను ఖాళీ ఉంటే ఉరికేస్తారు వచ్చి కూర్చోమంటారు. అట్లా పిల్లలతోని 4th క్లాస్ ఎవరైనా కూడా, నేను 4th క్లాస్ తెలుగు చెప్తా, వాళ్ళు కూడా సార్ మీరే రాండి అంటారు. అంటే పిల్లల దగ్గర కట్టెతో కొట్టడం కానీ అరవడం కానీ చేయలేదు ఏ రోజు కూడా. వాళ్ళని కొడితే నాకే బాధ అనిపించేది. కానీ నా పిల్లల్ని నేను కొట్టిన, నా బాబును పాపను కొట్టిన. ఒక్కొక్కసారి అవి ఇప్పుడు తలుచుకునే వాళ్ళు ఇలా ప్రయోగ లైన్లు నాకు ఒక్కొక్కసారి తెలివి వచ్చినప్పుడు ఎప్పుడు ఆలోచించినప్పుడు నా పిల్లల్ని అప్పుడు ఎందుకు కొట్టాను బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజు మా వదిన తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. పిల్లల్ని పట్టుకపోయి కిందెత్తానని నేను బయటికి వెళ్ళాలని ఉరుకుతానని పోతానంటే నాకు అప్పుడు సంఘపరంగా ఆత్మకూరులో పనిచేసినప్పుడు వాళ్ళ అమ్మ డ్యూటీ పోయేది. నేను బయటికి వెళ్తే వీళ్ళు ఏడ్చేది. నేను ఎత్తుకొని ఇటు కొట్టి అటు కొట్టి ఎత్తెత్తాను నేను ఉరికేది. లాస్ట్ కోపం వచ్చి మా కింద వదిన ఇంట్లో దింపి పోయిన ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క విషయాలు చూస్తే నాకు ఇప్పుడు బాధ అనిపిస్తాయి. అప్పుడు తప్పు చేసినేమో పిల్లల్ని ఫ్రీగా పెంచలేదు అని బాధ అనిపిస్తుంది. ఆ బాధను అప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. కానీ పిల్లల్ని మాత్రం ఫ్రీగా పెంచాలని నేను ఇప్పుడు అనుకున్న, పిల్లల్ని కఠినంగా పెంచొద్దనే ఆలోచన నాకు వచ్చింది. ఆ విధంగా నా 40 సంవత్సరాల సర్వీసు, 40 సంవత్సరాల 2 నెలల 7 రోజుల సర్వీసు రేపు మార్చి ఆదివారం 31వ రోజుకు కార్యక్రమం పూర్తి అవుతుంది. కాబట్టి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంతానానికి తండ్రి శత్రువే. అయితే సంతానం పట్ల ఏదైతే చేసిండ్రో అది రెన్యువల్ చేసుకోవడానికే మనవరాళ్ళు వస్తాం. కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళు మీరు వాళ్ళని ఎత్తుకొని ఉరికింది కదా, రేపు వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని ఉరుకుతారు. మీదకి కూర్చుంటారు, మిమ్మల్ని ఉరికిస్తారు. 1వ తరగతి వాళ్ళతో రేపు మాట్లాడే పని ఉన్నది. ఓకే. నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి ఎందరన్న మాటే గాని మళ్ళీ ఎంతన్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చేతమ్మో, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా దగ్గర నన్ను చేరదీస్తే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అడ్డబొమ్మ జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అడ్డబొమ్మ జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనకున్నా గానీ అమ్మో, లోన దండనగా జరిగిందే నమ్మో, దిమ్మ తిరిగినదే మైండ్ సిమ్మో.
చిన్నగా చినుకు తుంపరలేతే కుండ పుట్టగా తుఫాను తెస్తే మాటగా మల్లె పువ్వు నడిగితే ముద్దగా పుల తొట్టగా పైనొచ్చి పడితేవే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే సిందకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి కొట్టుకుంటివే కలిగింది పువ్వు నేను నెత్తి నింటుకుంటివే వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు చిన్నాళ్ళు ఇక్కడనే ఉండండి. వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసే. సరయు దోరి సరయు మోడ శాస్త్ర రియాన్సి ఇనయా హుసేన్ అలేక్ష శ్రావణి పూజ సిరివందన నాన్సీ జస్విత Shashi and Amrika. These all students are first class and second class. ఓకే ఫస్ట్ క్లాస్ ఒక్క నిమిషం. ఫస్ట్ క్లాస్లో ఈసారి ఉప్పుగల్లు పాఠశాలలో 28 మంది న్యూ జాయిన్కే వాళ్ళు అల్లరి తట్టుకోలేక ఎర్లీ స్కూళ్ళల్లో కిడ్స్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో వేసేటువంటి ఈ రోజులలో కూడా 5 సంవత్సరాలు దాటి మాకు 28 మంది పిల్లలు ఈ సంవత్సరం జాయిన్ కావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మరీ సంతోషం ఏంటంటే ఆ క్లాస్కు నేనే క్లాస్ టీచర్. ఫస్ట్ క్లాస్ టీచర్ను నేనే. ఓకే, ఇది మా పాఠశాల అనేటువంటిది, అంటే మా పాఠశాల గురించి కూడా చెప్పాలి. మా పాఠశాలలో 7 ఉపాధ్యాయులు ఉన్నాం. సారు ఉపాధ్యాయుడు మన విజేందర్ రెడ్డి గారు ప్రధాన ఉపాధ్యాయులు. మేము 6 మెంబర్స్ ఉన్నాం. 6 మెంబర్స్ లోపల అందరం కూడా ఒక ఉపాధ్యాయులు ఉంది. 5 ఉపాధ్యాయులు, అంటే 6 ఉపాధ్యాయులు. మేము దాదాపుగా కార్లోనే వస్తాం కాబట్టి అందరం టైంకే వస్తాం, ప్రేయర్కే వస్తాం. రెండోది ఏంటంటే స్కూల్ టైం అయిన తర్వాతనే పోవడం ఉంటుంది. చాలాసార్లు పేరెంట్స్ గమనించవలసినటువంటి విషయం, ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు ఆల్రెడీ, వీళ్ళు పేరెంట్సే, కానీ కాని పేరెంట్స్ కూడా వినాలి. మేము ఊళ్ళోకి వచ్చేదాకా ప్రైవేట్ బస్సులు మాకు ఎదురైతే అంటే ఇంకా అవి బడికి పోవు. మేము బళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళేసరికి ప్రైవేట్ బస్సులు మళ్ళీ మాకు ఎదురైతే ఉంటాయి. అంటే వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు. ఊళ్ళుళ్ళు తిరిగి వచ్చే వాళ్ళు 4 గంటల వరకే ఊళ్ళు ఉంటారు. ఊళ్ళుళ్ళు తిరిగిపోయే వాళ్ళు 9:30 అయినా కూడా బడికి పోరు. అంటే ప్రైవేటు పాఠశాల కంటే కూడా మన ఉప్పుగల్లు పాఠశాలలో పని వేళలు ఎక్కువ. 9:30కు మేము బడికి వస్తే 9:30కి బస్సు పోతుంది. అంటే ఇంకా అది 4 ఊళ్ళు తిరగాలి. 4 గంటల 4:15కు మేము బళ్ళకి వెళ్ళి బయటకు వెళ్తే 4:15కి అది ఉప్పుగల్లుకి వచ్చింది. అంటే 4 ఊళ్ళు తిరిగి వచ్చింది అది. అంటే వాళ్ళు ఎప్పుడు బయలుదేరి ఉంటారు చూడండి. సో గవర్నమెంట్ పాఠశాలల మీద నమ్మకం ఉంచండి. మేము ఇక్కడ స్టాఫ్ లాగా కాకుండా ఒక టీం లాగా పనిచేస్తున్నాం. టీం ఉప్పుగల్ అనేటువంటి పేరుతో పనిచేస్తున్నాం. వాస్తవంగా మీరు చెప్తే నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. 9:30కు బళ్ళు అడుగు పెట్టింది గుర్తుంటుంది. మళ్ళీ 4:15కు బడి నుంచి బయటకు అడుగు పెట్టేది గుర్తున్నది. మధ్యలో ఏది గుర్తున్నది? ఇల్లు గుర్తుకు రాదు, భార్య గుర్తుకు రాదు, పిల్లలు గుర్తుకు రాదు, అసలు ఏది కూడా గుర్తుకు రాదు. ఫోన్లు వచ్చినా ఎత్తేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వాతావరణం మా పాఠశాలలో ఉంది. అది కూడా అలాంటి ఒక మంచి వాతావరణం కూడా మన పాఠశాలలో ఉంది. ఈ విషయం మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అధ్యాపకులకు, పిల్లలకు, సిబ్బందికి, గ్రామ పంచాయతీ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇంతకుముందే మేము షాల్వా కప్పే ముందే ఒక 2 నిమిషాలు మాట్లాడదాము. అంటే ముఖ్యంగా అయితే మేము ఏదైతే చెప్పాలనుకున్నామో బాబాయ్ తనంతటా తానే చెప్తున్నాం. ఎందుకంటే బాబాయ్ ఒక్క మాకే కాదు, బాబాయ్ అనేది మా అందరికీ మా ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా బాబాయ్. ఎప్పటికీ కూడా అంటే ఇప్పుడు జనరల్గా పిల్లలు తల్లిదండ్రులు తాతయ్యనో వాళ్ళు వస్తే వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు బాబాయ్ చెప్పినట్టు మా బాబాయ్ కోసం ఉప్పుగల్లో పిల్లలు కాదు, మా కుటుంబంలో మా పిల్లలు కానివ్వండి, మా
మన్మలు మన్మరాలు కానివ్వండి, ఎవరైనా కూడా అందరూ కూడా విజేందర్ తాత, విజేందర్ బాబాయ్, విజేందర్ బాబాయ్ ఇట్లా అంటే వారు పిల్లల కోడి అని మేము చెప్పాలనుకున్నాం. అది ఇప్పుడు సరే అది మా వరకే, నిజంగానే మా పిన్ని కూడా ఇవాళ ఆశ్చర్యమై ఉంటుంది. ఎందుకంటే మా పిన్ని కూడా ఇవాళ స్కూల్కి వచ్చింది కాబట్టి ఆమె కూడా ఇవాళ పిల్లలు నిజంగానే ఒట్టి అక్కడ మన ఇంటి దగ్గరనే ఉన్నదా లేకపోతే మా బాబాయ్ మీద ఇప్పుడు ఆమె పూర్తి విశ్వాసం కలిగింది. నిజంగానే మా బాబాయ్ పిల్లలు కూడా. బాబాయ్ ఎప్పుడు కూడా రిటైర్ కాలేదు, రిటైర్ కారు. రిటైర్మెంట్ అనేది కేవలం ఇది ఒక ప్రభుత్వం యొక్క వయోపరిమితి వల్ల ఇది ఒక లిఖితపూర్వకంగా ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా ఉద్యోగంలో కానివ్వండి, లేకపోతే బంధుమిత్రులతోటి కానివ్వండి, అందరితోటి కూడా ఎప్పటికీ కూడా వారి కష్ట సుఖాలలో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుకుంటూ ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆయన ఇంట్లో కూర్చుంటే ఆయన రోగి అవుతాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోడు. ఒక 10 నిమిషాలు కూడా ఆయన ఇంట్లో కూర్చోవాలంటూ ఉండదు. లేకపోతే మిత్రుల దగ్గరకో బంధువుల దగ్గరకో ఇంకెవరి దగ్గరికైనా పోయి ఆయనకు తోచిన సలహాలు ఇచ్చి తోచిన విధంగా వారికి సహాయపడడం జరుగుతుంటుంది. బాబాయికి, పిన్ని వీళ్ళందరికీ కూడా మళ్ళొక్కసారి మేము ఈ శుభ సందర్భంలో మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కుటుంబం నుంచి ముఖ్యంగా ఇప్పుడు మా పిన్ని మేము అందరూ కూడా బాబాయ్ చెప్పినట్టు ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళందరికీ కూడా కష్ట సుఖాలు అందరం కూడా ఒకరికి ఒకరం తోడుగా ఉంటూ వచ్చినాం. కాబట్టే ఈ వసుదైక కుటుంబం లాగా కేవలం కుటుంబమే కాదు, ఇప్పుడు ఇక్కడ ఆయన అధ్యాపకుల దాంట్లో కూడా దాన్ని నిర్వర్తించింది దానికి ఇవాళ ఈ కార్యక్రమం యొక్క విజయవంతానికి అది నిదర్శనంగా నిలిచింది. మేము మరొక్కసారి మా విజేందర్ బాబాయ్కి, మా సుమతి పిన్నికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రత్యేకంగా ఇవాళ మా అందరికీ కూడా ఆశ్చర్యమైనది ఏంటంటే మా చెల్లెలు శ్రీజ అమెరికా నుంచి సర్ప్రైజ్గా ఇవాళ రిటైర్మెంట్కి రావడము, నిజంగా కూడా వారు ఏ విధంగా మిస్ అవుతున్నారు తల్లిదండ్రులను అనేది చెప్పడానికి ఇది ఒకటి. ముఖ్యంగా ప్రత్యేకంగా మా తమ్ముడు గిరీష్ మిట్టు వాడు కెనడా నుంచి రావడము ఈ నిజంగా కూడా ఇవాళ మా అందరికీ కూడా ఒక విధంగా సంతోషంగా ఉంది. సరే, ఎప్పుడైనా కూడా ఉప్పుగల్లం మీ అధ్యాపకులందరికీ కూడా అందరికీ చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మా బాబాయ్ ఇదే విధంగా మీతోటి రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి మీరెవరు కూడా ఆయనను మిస్ అవుతున్నారు, ఆయనను రేపటి నుంచి విధుల్లో ఉండరు అనేది మీరు కాకుండా ఆయన స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ ఇక్కడ మాకు రాగానే ఒక సారు చెప్పిండ్రు, పిల్లలు స్ట్రెంత్ 150 పైన పెరిగింది అని. అది దానికి ప్రత్యేకించి మా బాబాయ్ రావడం వల్ల ఆయన చూపిన శ్రద్ధ వల్ల స్ట్రెంత్ పెరిగింది అనడానికి నిజంగా కూడా మేము గర్విస్తున్నాం. సో అందరూ కూడా అధ్యాపకులు, ఇప్పుడు కొనసాగించే అధ్యాపకులు అందరూ కూడా మీరు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి, పిల్లల యొక్క భవిష్యత్తుకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉప్పుగల్ అధ్యాపకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే జనరల్గా మైక్ ఇచ్చే వరకు ఏమవుతుందో అనిపిస్తుంది. మైక్ పైన ఒక రోగం అన్నట్టు మాకు. కాబట్టి ఇప్పుడు సేమ్ థింగ్ మా భార్య కీర్తి, ఆమె ఈరోజు విజేందర్ మామయ్య గారి రిటైర్మెంట్ సందర్భంగా ఇవాళ మా మనసులో విషయాలు కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. నాకు పెళ్ళయి 23 సంవత్సరాలు. నేను వరంగల్కి ఈ కుటుంబానికి అనుబంధంగా ఉంది. 23 సంవత్సరాలు. నేను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మాకు ఇంట్లో ఆడబిడ్డ లేరు. మాకున్న ఒక్క వదినమ్మ యుఎస్లో ఉంటుంది. కానీ మా ఇంట్లో మా సుంతత్వం ఒక్కతే పైన ఉండేది. మా అత్తమ్మ కొంచెం పెద్ద వయసు కాబట్టి ఆమెతో ఎక్కువ ఏం డిస్కషన్ చేయలేకపోయేది, అంటే ఏం ఎక్కువ మాట్లాడకపోయేది. ప్రతిదానికి చీర కొనుక్కోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా వచ్చినా, సత్యపాల మీద కోపం వచ్చినా, ఏదొచ్చినా పైకే పోయేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇల్లు సరిపోక వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సొంత అపార్ట్మెంట్లో ఉంటున్నారు. మాకు కూడా ఇల్లు సరిపోక వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో మేము కూడా ఉండండి అనలేకపోతున్నాం అనమాట. మాకు ఇల్లు సరిపోక అట్లా 23 సంవత్సరాలు వారు, అంటే సుమతత్తమ్మ కానివ్వండి, విజేందర్ మామయ్య కానివ్వండి, మాకు ఏ ప్రాబ్లం ఉన్నా
వాళ్ళ ఇంట్లో ఏది ఉన్నా కూడా మమ్మల్ని ఎప్పటికప్పటికి సంజాయించి మా అందరినీ ఒక కలిసికట్టుగా ఉండే విధంగా వాళ్ళు మాకు ఒక మెంటర్గా సుందరతమ్మ ఉన్నందుకు నేను సుందరతమ్మకి విజేందర్ మామయ్యకి నేను చాలా అంటే ఐ రెస్పెక్ట్ దెమ్. అంతేకాకుండా పెళ్ళైన కొత్తలో విజేందర్ మామయ్యని ఊకే తిట్టుకునేది అనమాట. పిల్లలు పుట్టిన తర్వాత ఈయనేమో ఉన్నంతసేపు 9 గంటల వరకు ఇంట్లుంటాడు. ఉన్నంతసేపు పిల్లల్ని బండి మీద ఎక్కించుకోపోయి ఇక్కడ ఎక్కించుకోపోయి అక్కడ ఎక్కించుకోపోయి ఈయన స్కూల్కి పోయేందుకు వాళ్ళు ఏడ్చేది. ఈయనకి ఏం పని లేదు ఈయనకి ఉన్నంతసేపు పిల్లలంతా ఖరాబ్ చేసిపోతాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇదొకటి అని అనుకునేవాట. దానికే సుందరత అవుతుందని చెప్పుకునేది. విజేందర్ మామని మా ఇంట్లోకి రావద్దని చెప్పండి, పిల్లల్ని బండ్ల మీద తీసుకుపోవద్దని చెప్పండి. కానీ నిజంగా కూడా ప్రేమ ఆప్యాయత ఆ విధంగా అంటే పిల్లలకి అంత ఫ్రీనెస్ ఇచ్చి పెంచిర్రు. విజేందర్ మామయ్య ఇంతకు ముందు చెప్పిండ్రు, చిన్నప్పుడు పిల్లల్ని కోప్పడ్డానేమో అట్లా కోప్పడకుండా ఉండాల్సిందేమో అని. కానీ ఆయన కోప్పడిండ్రేమో కానీ పిల్లల్ని అంతే రెస్పెక్ట్గా కూడా పెంచిరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పెద్ద విజేందర్ మామయ్య కొడుకు పెళ్లి విషయంలో ఆ కుటుంబం తీసుకున్నటువంటి బోల్డ్ నిర్ణయం ఏదైతే ఉందో నాకు నిజంగా కూడా చాలా ఆశ్చర్యాన్ని, మళ్ళీ ఆ పిల్లలకి ఎంత సపోర్ట్ చేశారు. వాళ్ళ కుటుంబంలో ఎవరో ఏదో అనుకుంటారని, సమాజంలో ఏదో అనుకుంటారని ఏది ఆలోచించకుండా వాళ్ళ బాబు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆ కుటుంబము సహకరించినటువంటి విధానం నిజంగా పిల్లలకి ధైర్యాన్ని కలిగించింది. అదే ధైర్యం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పిల్లలకు కూడా మాకు కూడా విజేందర్ తాత లాంటి ఫాదర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా కుటుంబంలో చాలా మంది అనుకుంటారు. కాబట్టి విజేందర్ మామయ్య మీరు ఎప్పుడు కూడా పిల్లలకి మీ సపోర్ట్ ఎప్పటికీ వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోగలిగినారు. మీరు కూడా పిల్లలకి ఇచ్చినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో నిజంగా కూడా పేరెంట్స్గా మాకందరికీ కూడా అది చాలా ఉపయోగపడుతుంది. మేము ఎప్పటికి కూడా మీ గైడెన్స్లో ఉంటాము. మళ్ళీ నా స్వార్థం కూడా కొంచెం మీరు ఎప్పుడు రిటైర్ అవుతారని నేను ఎదురు చూస్తున్నా. 2 సంవత్సరాల క్రితమే రిటైర్ కావాల్సి ఉండే. విజేందర్ మామయ్య ఎప్పుడు రిటైర్ అయినా కార్లు వేసుకొని నేను కాన్స్టిట్యూన్స్ ఎంత ఇవ్వాలని నేను, ఆయననేమో రిటైర్ గారు. ఇప్పుడు ఇక ఎట్లా రిటైర్ అయ్యిండ్రు. ఇక విజేందర్ మామయ్య రిటైర్ అయిన తర్వాతనే ఆయన సహాయాలతోనే మళ్ళీ మేము ఎమ్మెల్యే అవుతామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎంఆర్పీగా పనిచేసినటువంటి ఆజం సార్ ఆత్మీయ మిత్రులు మేము అందరం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మేము అందరం కూడా ఎంఆర్పీలో చేసినాం. సో ఆజం అలాగే నా విజన్న నేతృత్వంలో మేము అందరం కూడా చాలా చక్కగా పనిచేసే వాళ్ళం. సో హీఈస్ ది బాస్ ఆఫ్ అస్. సో ఇప్పటికీ కూడా విజయేంద్రుడు ఆ పేరు కూడా మంచిగా పెట్టింది మీరు అమ్మనాన్నలు. జీవితకాలం అంతా కూడా విజయాలే నీకు భరిస్తే. ఓకే, ఇంద్రసేన్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. మా భావరైన విజేంద్ర రెడ్డి గారి పదవి విరమణ మహోత్సవానికి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ఉపాధ్యాయులు, ఇక్కడ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లలు, బంధువులు, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను స్పీచ్లో ఎప్పుడు సరిగ్గా లేను, నాకు స్పీచ్ కూడా సరిగ్గా రాదు. కాకపోతే ఇప్పుడు మా వేనాడు సత్యబాబు గారు చెప్పినట్టు, విజేంద్ర బాబు గారు చెప్పినట్టు, వీళ్ళందరూ చెప్పినట్టు మా బావ గారు ప్రతి దాంట్లో ముందు ఉంటారు, ప్రతి దాంట్లో కూడా హెల్పింగ్ ఉంటారు. తర్వాత మాకు నిజంగా కూడా నాకు కూడా చాలా వరకు నేను వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ ఆటో కానీ కలెక్టర్ ఇక్కడ కూడా పనిచేసిన 5 జిల్లాలలో ఏదైనా కార్యక్రమంగా ఏదైనా పనులున్నా కానీ అసలు నేను ఉంటే ఎంత పని జరిగేదో అంతకన్నా ఎక్కువ పని చేసి పెట్టేది. తర్వాత మా కుటుంబంలో ఎప్పుడు కానీ మా మధ్యలో ఏదున్నా కానీ అందరం కలుపుకొని పోయినా తప్ప ఎటువంటిది కాలేదు. తర్వాత మా బావగారు కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని ఇచ్చేయలేదు. ఆయన కూడా మేము పెద్దగా చాలా గౌరవంగా చూసుకుంటూ ఉన్నాము. మా చెల్లె కూడా అదేవిధంగా ఆయనకు సహాయం చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఆయన కూడా చేయగలిగింది. అందరూ చెప్పారు కాబట్టి ఇంతకన్నా నేను ఎప్పుడేం చెప్పలేదు. మా బావగారు మా చెల్లెలు ఇద్దరు 100 సంవత్సరముల ఆయురారోగ్యంతో ఉండి అందరికీ అందుబాటులో ఉండి అందరితో కలిసి ఉండి అందరికీ సహాయపడుతూ ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు ఇంద్రసేన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సో ఒక చిన్న విషయం, జస్ట్ ఎ మినిట్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ రవి బాలాజీ. నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిని.
ప్రభుత్వ రీత్యా ఆకాశవాణి వరంగల్ ఆల్రెడీ చెప్పేసిండు, పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. కానీ నాన్న ఒక పాయింట్ చెప్పుండే, పిల్లల్ని కొట్టినా అని. అది కొట్టకపోయి ఉంటే మేము ఇప్పుడు ఇట్లా ఉండేటోళ్ళం కాదేమో అని నాకు అనిపిస్తుంది. దానివల్లనే మేము డిసిప్లైన్గా అండ్ ఇంకొకటి ఇప్పుడు నాన్న అమ్మని చూసి నేర్చుకున్నాము మేము చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఎంత డెడికేషన్తో పనిచేస్తున్నారు. అదే నాన్న చెప్పినట్టు టైంకి స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ టైం అయిపోయినాకనే ఇంటికి రావడం, అమ్మ కూడా అట్లనే హాస్పిటల్కి లీవ్ పెట్టకుండా ఎవ్రీడే వెళ్ళడం. సో అవన్నీ చూసి ఇప్పుడు మేము జాబ్ చేసేటప్పుడు కానీ మా లైఫ్లో కానీ వాళ్ళని చూసి నేర్చుకున్నాయి మేము మా లైఫ్లో పాటిస్తున్నాము. సో అంతే, థ్యాంక్ యూ. శ్రీజారెడ్డి. అందరూ అంటారు కదా పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలానే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారని. మా పేరెంట్స్ అలా వాళ్ళ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ వాళ్ళని చూసే మేము నేర్చుకొని ఇప్పుడు ఇలా ఉన్నాము. అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మా ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేయడం వల్లనే లైక్ మేము ఈ స్టేజ్లో ఉన్నాము. అండ్ ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అందరూ కవర్ చేస్తారు. ధన్యవాదాలు. మీరు ఈ సర్ప్రైజ్ ఎందుకు కలిగించారో తెలుసుకోవచ్చా? అంటే ఈ ఈవెంట్ లైఫ్లో ఒకటేసారి వస్తుంది అండ్ మెమొరబుల్ కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలనేసి అనుకొని నేను బుక్ చేసుకొని సర్ప్రైజ్గా వచ్చాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. ఓకే సార్. రావణమారి రామాయింటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లిది కొట్టే అల్లరి. వీళ్ళందరూ నా పోయిన బ్యాచ్ 5వ తరగతి అయిపోయి 6వ తరగతికి వెళ్తారు.
ఆ పేపర్లు చల్లేసరికి పాట అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. పిల్లలు చిన్నారులకు అభినందనలు. శివ తేజస్సుని, శ్రీనిధి, సారిక, సంతోషిని, జెసిక, అంజలి, సౌజన్య, వైష్ణవి, వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ అమ్మ. అభినందనలు మీ అందరికీ. ఓకే, మీ అందరికీ ఇక సార్ ఒక్క నిమిషం మాకు అవకాశం ఇవ్వండి. మీరు రెస్ట్ తీసుకోండి. దాదాపు ఉదయం నుండి ఇప్పటి వరకు అందమైన మొత్తం గ్రౌండ్ అవుతుంది తెలుసా. బ్రో క్లాప్స్ అందరూ రండి. ఎక్కడ
చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రానికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శిలపై జల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు టైపులు కాగజుల నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేసి ఇచ్చిన రోజా పువ్వులు సార్ ఒక్క నిమిషం సార్ ఇది చూడండి. మిల్కూరు విజేంద్ర రెడ్డి గారి ఆత్మీయ పదవి విరమణ వేడుకల సమావేశాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు సమర్పిస్తూ చంద్రునికో నూనెపోలాగా వారిని కూడా సత్కారంతో సత్కరించబోతున్నారు సన్మాన గ్రహీత. గౌరవ సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ కిషన్ గారు, అదేవిధంగా మధుకర్ రావు గారు, గోపి గారు, కిషన్ గారు, గోపి గారు, శ్రీ బాలాజీ గారు, అలాగే రాజేందర్ గారు, మేడం శివరాణి గారికి సన్మాన గ్రహీత వారి యొక్క ఆత్మీయ పెద్దలు అన్నగారు మిల్కూరి విజేందర్ రెడ్డి గారు, మేడం సుమతి గారు, వారి యొక్క పుత్రరత్నాలైనటువంటి గిరీష్, శ్రీజ సకుటుంబ విధంగా ఈరోజు నేత్ర పర్వంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారి కన్నుల్లో ఆనంద భాష్పాలు వచ్చే విధంగా చేసినటువంటి ముఖ్యంగా స్టాఫ్ మెంబర్స్ కి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ శివరాణి గారు అండ్ మధుకర్ గారు, అలాగే కిషన్ సార్ గారు, గోపి గారు, అందరూ కూడా హోల్ టీం అంతా కూడా ఎంతో చక్కగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని మన విజేందర్ రెడ్డి సార్ వల్ల పి కిషన్, ఎస్ కిషన్, అంతా కిషన్ మాయ. శ్రీ కిషన్ గారికి ధన్యవాదాలు. సోదరుడైనటువంటి శ్రీ మిల్కూరి రాజిరెడ్డి దంపతులకు విజేందర్ రెడ్డి గారు చేత చిరు ఆత్మీయ సత్కారం మరియు జ్ఞాపిక బహుకరించడం జరుగుతున్నది. విజేందర్ రెడ్డి గారి సోదరిమణి దేవేంద్ర గారిని కూడా అన్నా చెల్లెళ్ళ అనుబంధము, అన్న తమ్ముళ్ళ అనుబంధము, అక్క తమ్ముడు అనుబంధము కలకాలం ఇదే విధంగా కొనసాగాలి. బంధాలన్నీ డబ్బుకు దాసమైనటువంటి ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాల పాటు ఇంకా మీరు ఆ బంధాన్ని, కుటుంబ బంధాన్ని, కుటుంబ విలువలను పాటించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కూర్చోమ్మా. విజేందర్ రెడ్డి గారి వదిన గారు
జయపాల్ రెడ్డి గారి సతీమణి వారి యొక్క పుత్రుడు అనిల్ గారికి ఉపాధ్యాయ బృందము ఉపాధ్యాయులు తర్వాత మైచల్ సార్ వాళ్ళ మందులందరికీ కూడా నమస్కారం. ఇంత ఓపిక వెచ్చించినందుకు, ఇంత ఎనర్జీని పెట్టినందుకు పిల్లలకి కూడా చెప్పి ఆశిస్తాం. సార్ తోటి చెప్పడానికి మేము ఇదే టైం వచ్చామన్నమాట స్కూల్కి. వచ్చినప్పటి నుండి ఊరికే సార్ అంటూ ఉంటాను. ఏమని అంటే సార్ నా ఏజ్ మీ సర్వీస్, నా ఏజ్ మీ సర్వీస్ అని అంటాం. అన్నిటికంటే మాకు బాగా గుర్తుండేది ఏంటంటే ఎవరైనా హెచ్ఎం అంటే చూపెట్టుకోవడానికి ట్రై చేస్తారు, కానీ నేను హెచ్ఎం గాను ఆయన జూనియర్ గాను ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆయన జూనియర్ అన్నట్టుగాను నేనే హెచ్ఎం అంత ఫ్రీడమ్ తీసుకుంటాను. ఎవరైనా వాళ్ళ లైఫ్లో పడ్డ కష్టము ఇంకొకరికి వచ్చినప్పుడు దాన్ని ఓర్చుకోకుండా ఏదో అనాలని చూస్తారు. ఇంతకుముందు మీతో చేసిన టీచర్స్ అన్నారు, నేను ఫీల్ అయ్యాను. బట్ మళ్ళీ ఇంత సాగుతుందో లేదో తెలీదు, ఎట్లా ఎవరితో నా సర్వీస్ ఉంటుందో తెలీదు. నాకు నీడ్ వెరీ